నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి తండ్రి ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని. భీమవరం 37వ వార్డు గోపాలకృష్ణ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ మావులమ్మ అమ్మవారి 49వ జాతర మహోత్సవం ముగింపు సందర్భంగా అన్న సమారాధన ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయ సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పనులు కోల్పోయే పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందించిన ఏఐటీయూసీ నాయకులు. తన పుట్టినరోజు నాడు దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలవగా శుభాకాంక్షలు తెలియడంతో పాటు తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో తనకు కొండంత ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు ప్రధాని మోదీతో కొంతసేపు ముచ్చటించే అవకాశం దక్కిందని, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధిని సాధించేలా సహాయ సహకారాలు అందించాలని మోదీని కోరినట్టు తెలిపారు. ఈ విషయమై మోదీ సానుకూలంగా స్పందించారని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై విశ్లేషణ చేసినట్టు తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేసినట్టు తెలిపారు. తనతో పాటు ప్రధాని మోదీని కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పూరంధేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఉన్నట్టు తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, డాక్టర్ ఎస్ జయశంకర్, కుమారస్వామి, శివరాజ్ సింగ్ చౌహాన్, శ్రీపాద్ యశో నాయక్, మనోహర్ లాల్ ఖట్టర్, అజయ్ తోమర్, అరుణ్ సో, ధనుంజయ మహదిక్, ధీరేంద్ర సింగ్, జీవీఎల్, కిషన్ రెడ్డి, సునీల్ దియోదర్తో పాటు పలువురు మంత్రులు, పార్టీ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని దానాలకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, జాతర వేడుకల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం భగవత్ సేవతో సమానమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 37వ వార్డులోని యాదవుల వీధిలో గోపాలకృష్ణ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ మావులమ్మ అమ్మవారి 49వ జాతర మహోత్సవంలో భాగంగా నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. ముందుగా అమ్మవారికి పూజలు నిర్వహించి మహా నివేదన చేశారు. సుమారు 2000 మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు చనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, కారుమూరి సత్యనారాయణమూర్తి, గోపాలకృష్ణ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. लेडीज घटे बंद लाइना
మన గ్రామ దేవత మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి 37వ వార్డులో 49 సంవత్సరాల నుంచి ఈ వార్షిక జాతర మహోత్సవాలు ఎంతో వైభవంగా చేస్తున్నారు. ఈ రోజున అమ్మవారి పేరు మీద అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. జనసేన నాయకులు కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు, బీజేపీ నాయకులు కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో యూత్ వారి ఆధ్వర్యంలో అమ్మవారి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, ఈ వార్డు ప్రజలందరికీ అమ్మవారు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటూ వారు చేసుకునే వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, అమ్మవారి అండదండలు అందరికీ ఉండాలని చెప్పి 7వ వార్డు యాదల వీధిలో 49వ సంవత్సరం మావుళ్ళమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా మొన్న అలాగే ఈ రోజున అన్న సమారాధన కార్యక్రమానికి మన ప్రీతమ నాయకులు అంజబాబు గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్ గారు, కార్మూరి వెంకటేశ్వర గారి చేతుల మీదుగా ఈ రోజున అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయ సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం ఆలయ ప్రాంగణంలో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ బి వెంకటేశ్వరరావు నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షులుగా పితాని సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా జోసుల మల్లికార్జునరావు, కార్యదర్శిగా పొన్నా రంగారావు, సహాయ కార్యదర్శిగా గండికోట వీరాస్వామి, కోశాధికారిగా పడమట దుర్గారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ అర్చకులు బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మలు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నూతన కార్యవర్గం ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచనలు చేశారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయడమే కాకుండా ఆలయ ప్రతిష్టను మరింత పెంచుతామని అధ్యక్ష కార్యదర్శులు పితాని సత్యనారాయణ, పొన్నా రంగారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, భక్తులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు. శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయ సేవా సంఘములకు నన్ను అధ్యక్షులుగా పెయింట్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, పెద్దలు, భక్తులు, దాతలు నిర్ణయించి అమ్మవారికి నిత్యము జరుగు లోకదీప నైవేద్యములు మరియు ఉత్సవములు నిర్విఘ్నంగా నిర్వహించుటకు కృషి చేసిననియు అమ్మవారి ఆదాయము సంపదను పరిరక్షించని ఆలయ సంపదను పరిరక్షించను హిందూ ధర్మాన్ని పరిరక్షించదనని నాకు ఇచ్చిన పదవిని సద్వినియోగపరిచేదనని ఆలయమునకు వచ్చు భక్తులు, పెద్దలు మరియు సంఘ సభ్యుల పట్ల గౌరవ మర్యాదలతో మెరుగుదననియు అమ్మవారి ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్ననియు నా మనసాక్షిగా అమ్మవారి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయ సంఘంకు ఉపాధ్యక్షులుగా కేంద్ర ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, పెద్దలు, మా గౌరవ సలహా సభ్యులు, గౌరవాధ్యక్షులు డాక్టర్ గారి సమక్షంలో ఈరోజు నేను అమ్మవారి ఎదుట ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. రంగారావు నేను శ్రీ 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 జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయ సేవా సంఘంలోకి నన్ను కార్యదర్శిగా పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, పెద్దలు, భక్తులు, దాతలు, మా పురోహితులు అమ్మవారికి నిత్యం జరుగు ధూపదీప నైవేద్యం మరియు ఉత్సవములు నిర్విఘ్నంగా చేయటకు కృషి చేయుదునని, అమ్మవారి ఆలయ సంపదను పరిరక్షించదనని, హిందూ ధర్మాన్ని పరిరక్షించేదనని, నాకు ఇచ్చిన పదవిని సద్వినియోగపరచదనని, ఆలయములకు వచ్చు భక్తులు, పెద్దలు, సంఘ సభ్యుల పట్ల గౌరవ మర్యాదలతో మెరుగుతుందని, అమ్మవారి ఆలయ అభివృద్ధికి పాటుపడదనని నా మనస్సాక్షిగా అమ్మవారి సంవత్సరంలో ప్రయాణం చేస్తున్నాను. డాక్టర్ గారి సమస్యల్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నేను సభ్యులు, పెద్దలు, భక్తులు, దాతలు నిర్ణయించున్నారు. అమ్మవారి ఆలయ సంపదను పరిరక్షించదనని, హిందూ ధర్మాన్ని పరిరక్షించదనని, నాకు ఇచ్చిన పదవిని సద్వినియోగపరిచేదనని, ఆలయమునకు వచ్చి భక్తులు, పెద్దలు, సంఘ సభ్యుల పట్ల గౌరవ మర్యాదలతో నిలగదనని, అమ్మవారి ఆలయ అభివృద్ధికి పాటుపడదనని నా మనస్సాక్షిగా అమ్మవారికి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. మాతా మహారాజ్కి కూడా అధ్యక్షులుగానే కొంతమంది ఇక్కడ సత్కరించాలని చెప్పి చూస్తారు. వాళ్ళందరూ కూడా వచ్చి డాక్టర్ గారు
ఈరోజు అనగా 5వ తారీఖు సోమవారం మన కనకదుర్గమ్మ జగన్మాత కనకదుర్గమ్మ వారి శ్రీరాంపురంలో వేయించేస్తున్న కనకదుర్గమ్మ వారి గుడికి కొత్త నూతన పాలక వర్గాన్ని నాతో ప్రమాణ స్వీకారం చేస్తూ నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతోమంది మన వీళ్ళు గవర్నర్కి కానీ ఇండియాలో అయితే ప్రెసిడెంట్కి కానీ ఈ పదవి దక్కదు. నేను అలా ఫీల్ అవుతున్నాను. నేను చాలా గర్వంగా నాకు ఇంకా సన్మానాన్ని ఇచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ. వీళ్ళందరూ కలిసి ఈ 3 years ప్రోగ్రాంలో ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేసి ప్రజలందరికీ ప్లస్ భక్తులకి ఎంతో సేవ చేసి అందరికీ కాంట్రవర్సీ లేకోకుండా అలాగే ఆదాయాన్ని కూడా మామూలుగా అంటే మన అన్ని కార్యక్రమాలు చేస్తూ రకరకాల పూజా కార్యక్రమాలు అనేవి ఇవన్నీ చేస్తూ అభివృద్ధి చేసి మంచి ఆలయంగా మనకి ఆంధ్రాలోనే ఒక భీమవరం శ్రీరాంపురంలో ఆలయం ఉందంటే మనందరి పేర్లు రావాలి. అక్కడ బాగా చేస్తున్నారనే ప్రసిద్ధి పొందాలి. భీమవరం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక గౌరవ అధ్యక్షులు, గౌరవ సలహా సభ్యులు, పెద్దలు, దాతలు, భక్తులు, మహిళా మనులు అందరి చేత ఎన్నుకోబడింది. వీరందరికీ మేము వారి పట్ల గౌరవంగా ప్రవర్తించి అన్ని విధాలా వారికి సహకారం అందిస్తూ పూజారులు చెప్పినట్టు అన్ని అభివృద్ధి పనులు చేస్తూ ఇది ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం. భీమవరం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీ 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 శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత అమ్మవారి ఆలయ సేవా సంఘ అధ్యక్షుడిగా కార్యదర్శిగా నియమించినటువంటి పెద్దలకు, మా పెయింటర్ సోదరులకు, దీన్ని ఆమోదించినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతూ ఈ సేవా కార్యక్రమంలో భాగంగా పెద్దలు సూచనల మేరకు మా యొక్క అధ్యక్షుల వారి యొక్క సలహాలు అనుసరించి మా పురోహితుల యొక్క అండదండలతో ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి పథంగా నడిపించడానికి ఎడవేళ కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. మా మహిళా మండలం అందరం కొత్త కమిటీ మెంబర్లకి, సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు దాకా చాలా బాగా చేసుకొచ్చారు. ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. వారు ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పనులు కోల్పోయే పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని ఉచిత ఇసుక విధి విధానాలు, జిల్లాలో ఇసుక పాయింట్ల వివరాలను ప్రకటించి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు కోరారు. సోమవారం ప్రజా సమస్యలు పరిష్కారం మీకోసం కార్యక్రమంలో భీమవరం కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్రావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఉచిత ఇసుక విధి విధానాలు ప్రకటించకపోవడంతో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక స్టాక్ పాయింట్ల వివరాలను తెలపాలని, ఉచిత ఇసుక ఏ విధంగా పొందాలి, సమగ్రంగా విధి విధానాలు ప్రకటించి ఇసుక కొరత రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గతంలో కన్నా తక్కువ ధరకే ఇసుక ప్రజలకు అందజేయాలన్నారు. గతంలో 15,000 రూపాయలకు లభించే ఇసుక ప్రస్తుతం 20,000 రూపాయలు అవుతుందని ప్రజలు వాపోతున్నారన్నారు. ఈ పరిస్థితులు నివారించాలని భీమారావు కోరారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ, జిల్లా నాయకులు గంటా కంపేశ్వరరావు, సిరిగినీడి నాగేశ్వరరావు, బి శామ్యులు, కోడి సాయి బాలబాలాజీ, సిపిఐ నాయకులు ఎం సీతారాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నూతన ఇసుక పాలసీ, ఉచిత ఇసుక అనేటువంటి పేరుతోటి ఇవాళ ప్రభుత్వం ఇవాళ అందరికీ ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్తా ఉన్నారు. కాకపోతే దానికి సంబంధించినటువంటి విధి విధానాలని ఖరారు చేయకపోవడం ద్వారా ఇవాళ ఇసుక ఎక్కడి నుంచి పొందాలి, జిల్లాలో ఉన్నటువంటి పాయింట్లు ఏమిటి, దాని వివరాలు ఎట్లా తీసుకోవాలి, ఇసుకని ఏ పద్ధతిలో మనం తీసుకోవాలనేటువంటిది ఇవాళ అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇసుక దొరక్క ఇవాళ భవన నిర్మాణ పనులు నిలిచిపోయి ఇవాళ కూలీలు 180 మంది పని లేక తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే ఉచిత ఇసుక విధి విధానాలను ప్రకటించాలి. జిల్లాలో స్టాక్ పాయింట్లు ఎక్కడెక్కడ ఉంటున్నాయనేటువంటిది ప్రకటించాలి. ఇది ఇసుకను పొందడానికి అవసరమైనటువంటి అధికారులు ఎవరు, ఎక్కడి నుంచి దీన్ని పొందాలనేటువంటి పూర్తి వివరాలని ప్రకటించాలని చెప్పి కోరుతా ఉంది. ఇవాళ ఇసుక పైనే వాళ్ళ పనులు, వాళ్ళ యొక్క జీవితం, ఉపాధి ఆధారపడి ఉంది. అయితే ఇప్పటికే పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరింత సమస్య తీవ్రం కాకముందే ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించి ఈ భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉచిత ఇసుకను కల్పించాలి. భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించాలి. భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించాలి. భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించాలి. జిందాబాద్ ఏఐటీయూసీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.